హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ కర్ణాటకలో తెలుగు సినిమాలకు అవమానం జరుగుతుందని అంటున్నారు సార్. అంటే తెలుగు పేర్లతో ఉన్న పోస్టర్లు అన్నిటిపైన కూడా చింపేస్తున్నారు, వాటిపై నల్ల రంగు పూసేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మీరేం చెప్తారు? ఇది కొత్త విషయం అయితే కాదు. అంటే ఈ మధ్య తెలుగు పోస్టులు చించేస్తున్నారు కాబట్టి మనం మాట్లాడతాం, కానీ వాళ్ళు ఎప్పటి నుంచో హిందీ పోస్టులు చించేసినారు గతంలో, తమిళ పోస్టులు చించేశారు. ఇవి ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎందుకంటే కర్ణాటకలో బెంగళూరులో నేను 1997 నుంచి ఒక 3 ఏళ్ళు ఉన్నాను, 2010 నుంచి ఒక 3 ఏళ్ళు ఉన్నాను. మొత్తం 6 ఏళ్ళు నేను బెంగళూరులో ఉన్నాను. నాకు కన్నడ బాగా వచ్చు, చదవడం రాయడం అంతా కూడా ట్రాన్స్లేటివ్ వర్క్ చేశాను నేను. కాబట్టి నేను చూశాను ప్రత్యక్షంగా కూడా. అక్కడ ఏంటంటే కర్ణాటక రక్షణ వేదిక అనేది వెరీ పాపులర్ అనమాట. దాదాపు 12,000 బ్రాంచీలంతో ఉన్నాయి 30 జిల్లాల్లో. దాదాపు 60 లక్షల మంది సభ్యులు ఉండేవాళ్ళు. అది కూడా ఈ మధ్య చీలింది. ఒకటి నారాయణ గౌడ ఫ్యాక్షను అట్లాగా చీలిందనమాట. సో ప్రధానంగా వాళ్ళు ఈ కన్నడ పరిరక్షణ ఉద్యమం అనేది చేస్తుంటారు. బేసిక్గా ఏంటంటే బెంగళూరు కావచ్చు లేకపోతే కర్ణాటకలో కన్నడ భాష సంస్కృతి వీటి మీద వేరే భాషల పెత్తనం అనేది బలంగా ఉంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో నాన్ కన్నడిగా పాపులేషనే ఎక్కువ ఉంటుంది. సినిమాలు కూడా నాన్ కన్నడ సినిమాలే ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి అక్కడ ఆయా లాంగ్వేజ్లో. అందువల్ల వాళ్ళు ఏంటంటే ప్రొటెక్షనిజం, కన్నడాన్ని కాపాడాలి అన్న ఇది అక్కడ బలంగా ఉంటుంది. అందుకనే సందుకు వీధి వీధికి కన్నడ యువకుల సంఘ బోర్డులు దర్శనమిస్తుంటాయి మనకి ఇక్కడ తెలుగు యువకుల సంఘం బోర్డు ఎక్కడ కనబడదు కదా, కానీ అక్కడ కన్నడ యువకుల సంఘ అనేది బోర్డు ఉంటుంది. కన్నడాన్ని కాపాడండి, వాళ్ళ సినిమా పాటల్లో కానీ అన్నిట్లో కూడా నేను కన్నడ వాడిని, అది నేను తెలుగు వాడిని అనే పాటలు మనకు కనబడు. తమిళ వాళ్ళకి ఉంటుంది, మళ్ళీ కన్నడ వాళ్ళకి కూడా ఇది ఉంటుంది అనమాట. అంటే లాంగ్వేజ్ పాలిటిక్స్ అంటారు దీన్ని, లాంగ్వేజ్ నేషనలిజం అంటారు. భాషా జాతీయవాదం, భాషా రాజకీయాలు. సో ఈ భాషని పరిరక్షించాలి, భాషా రాజకీయాలని కాపాడుకోవాలి, కల్చర్ని కాపాడుకోవాలి అన్న ఇది ప్రొటెక్షనిజం అనేది కర్ణాటకలో ఎప్పటి నుంచో ఉంది, బెంగళూరులో కూడా ఎప్పటి నుంచో ఉంటుంది. ఈ మధ్య కూడా వాళ్ళు మొత్తం ఇంగ్లీష్ బోర్డులన్నింటినీ ధ్వంసం చేసే కార్యక్రమం కూడా ఆ మధ్య ఈ కర్ణాటక రక్షణ వేదిక, కరవే అంటారు దానికి, ఇంగ్లీష్లో కేఆర్వి అంటారు. ఈ కర్ణాటక రక్షణ వేదిక వాళ్ళు మొత్తం ఇంగ్లీష్లో ఉండే బోర్డులన్నింటినీ కూడా కొట్టేశారు. అంటే కన్నడలో మీరు బోర్డులు ఎందుకు పెట్టట్లేదని. సో ఈవెన్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి కన్నడలో కూడా అనౌన్స్మెంట్ చేయాలని ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో అక్కడ దేవనహల్లిలో కన్నడలో అనౌన్స్మెంట్ ఉందన్నమాట. మనకు తెలుగులో ఎయిర్పోర్ట్లలో పెద్దగా ఉండదు. సో అట్లాగా ఎక్కడెక్కడ కన్నడ లేదో అక్కడంతా కన్నడ చేయాలనేది ఒకటి. అట్లాగే యాంటీ హిందీ మూమెంట్ కూడా అక్కడ బలంగా ఉంది. ఎందుకంటే మనం మామూలుగా ఇప్పుడు తెలుగు వాళ్ళకు ఉండే లక్షణం ఏంటంటే ఎక్కడ పోయినా మనం వాళ్ళ భాషలు నేర్చుకునేస్తాం. తమిళనాడులో ఉంటే తమిళలోనే మన వాళ్ళు మాట్లాడేస్తారు, నేర్చుకుంటారు. కానీ తమిళ వాళ్ళకి ఈ లక్షణం తక్కువ. తమిళ వాళ్ళు ఇక్కడికి వస్తే తెలుగు నేర్చుకొని మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా నార్త్ వాళ్ళు అయితే అసలు తెలుగే మాట్లాడరు, నేర్చుకోవడానికి కూడా ట్రై చేయదు, 2 పదాలు కూడా రావు వాళ్ళకి. బెంగళూరులో కూడా నేను చూశాను నార్త్ వాళ్ళు. నేను ఇప్పుడు కన్నడ బ్రహ్మాండంగా నేర్చుకున్నా, చాలామంది నేర్చుకుంటారు కన్నడ. ఇప్పుడు మన చిత్తూరు జిల్లా, మా జిల్లా చిత్తూరు నుంచి చాలామంది ఉంటారు, నెల్లూరు, రాయలసీమ నుంచి ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ కన్నడ నేర్చుకునేస్తారు. కానీ నార్త్ ఇండియా వాళ్ళు 2 ముక్కలు కూడా కన్నడలో రావు వాళ్ళకి. అంటే కనీసం ఓట ఆయితా అంటే భోంచేసావని అడగడం కూడా కన్నడలో అడగరు, వాళ్ళు నేర్చుకోరు. ఇది మేజర్ ప్రాబ్లం అనమాట. వాళ్ళకి అవమానంగా ఉంటుంది. వీళ్ళు హిందీ మాట్లాడాలి. పాపం కన్నడ వాళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే, మనం సరిగ్గా కన్నడ రాదని అర్థమైతే వాళ్ళు శుభ్రంగా మనతో తెలుగులో మాట్లాడతారు. ఏ షాప్లో మా ఫ్రెండ్ ఉండేవాడు, అతను విజయవాడలో ఎలాగో మాట్లాడతాడో బెంగళూరులో కూడా అందరి దగ్గరికి పోయి అరటి పండు ఎంత అండి, ఈ సిగరెట్ ఉందా, ఇలాగే తెలుగులో అడిగితే వాళ్ళు కూడా పాపం తెలుగులోనే సమాధానం ఇచ్చేవాళ్ళు. ఇలాగా కన్నడ మీద నాన్ కన్నడిగలో పెత్తనం అనేది బలంగా కర్ణాటకలో ఉండడం అనేది ఒక కారణం. దానివల్ల కన్నడని రక్షించాలి అన్న ఉద్యమాలు అక్కడ బలంగా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది సినిమా రంగానికి కూడా ఉంది. సినిమాలో కూడా మీకు బెంగళూరులో చూస్తే నాన్ కన్నడ లాంగ్వేజ్ సినిమాలే బలంగా ఉంటాయి. దానికి ఒక కారణం ఏంటంటే కన్నడ సినిమా ఇండస్ట్రీ చిన్నది ఒకటి,
రెండోది ఒకప్పుడు కన్నడ సినిమాల క్వాలిటీ కూడా అంత గొప్పగా ఉండేది కాదు, ఏవో కొన్ని సినిమాలు తప్ప. అంతకంటే మంచి క్వాలిటీతో హిందీ, తమిళ్, తెలుగు సినిమాలు ఉండేవి. అందువల్ల అక్కడ కన్నడ వాళ్ళకి చాలామందికి తెలుగు వస్తుంది, అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు కూడా తమిళ్ సినిమాలు, కన్నడ సినిమాలు, హిందీ సినిమాలు ఇవి చూసేవాళ్ళు ఓకే కన్నడ వాళ్ళు కూడా. అందువల్ల ఏమైంది, కన్నడ ఇండస్ట్రీ అనేది ఇంకా ఇబ్బందిలోకి వెళ్ళిపోయింది. దాంతో వాళ్ళు డబ్బింగ్ని బ్యాన్ చేశారు. చాలా కాలం పాటు డబ్బింగ్ లేదు. ఇప్పుడు కూడా డబ్బింగ్ సినిమాలు అంటే టీవీల్లో వాటిలో వస్తున్నాయి, కానీ మెయిన్ స్ట్రీమ్ థియేటర్లో డబ్బింగ్ సినిమాలని ఆడించకూడదు అనేది ఉంది. అది డబ్బింగ్ సినిమాలే కాకుండా రీమేక్ సినిమాలు కూడా చేయకూడదని కూడా చాలామంది ఉండేది. ఆ మధ్య శివరాజ్ కుమార్ కవచ్ అని మా ఫ్రెండ్ డైరెక్టర్, దానికి వాసు అని, ఆయన 12 ఏళ్ల తర్వాత ఏమో శివరాజ్ కుమార్ ఫస్ట్ టైం రీమేక్ సినిమా చేశాడు. అప్పుడు కూడా ఆయన మీద వ్యతిరేకించారు, ఇది రీమేక్ సినిమాలు చేయకూడదని. మలయాళం రీమేక్ అనమాట అది, కవచ అనేది మోహన్ లాల్ సినిమా. అలాగే రీమేక్ సినిమాలు చేయకూడదు అని బలంగా ఉంటుంది. అందువల్ల రవిచంద్రన్కి రీమేక్ మామ అనే పేరు పెట్టారు, ఎందుకంటే రీమేక్లు ఎక్కువ చేస్తుంటారు. దాని తర్వాత ఉపేంద్ర రంగంలోకి వచ్చినాక వాళ్ళ సినిమా కొంత ఎలివేట్ అయింది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానరాస్ మొదలైనవి. కన్నడ న్యూ వేవ్ సినిమా అనేది ఒకటి వచ్చింది. తమిళ, మలయాళం తర్వాత సౌత్ ఇండియాలో కొంత డిఫరెంట్ సినిమాలు తీయడం అనేది కన్నడలో చెప్పుకోవచ్చు మనం. అంతకుముందు కూడా న్యూ వేవ్ మన పటాబి అక్కడ పోయి, చండమారుత, శృంగార మాస ఇలాంటి సినిమాలు అక్కడ తీశారు. కాకపోతే కొంత వాళ్ళ ఆ న్యూ వేవ్ సినిమా మెయిన్ స్ట్రీమ్లోకి రాకుండా ఉండిపోయింది. అయితే లేటు ఈ మధ్యకాలంలో ఒక 10 ఏళ్ళ నుంచి మెయిన్ స్ట్రీమ్లో కూడా డిఫరెంట్ సినిమాలు రావడం అనేది మనం చూస్తున్నాం. తర్వాత ఇంకా కేజీఎఫ్లు, కాంతారాలు ఇవన్నీ వచ్చి దేశంలోనే కన్నడ సినిమాని ఎలివేట్ చేశాయి. అయితే ఇప్పటికి కూడా ప్రొటెక్షనిజం అనేది అక్కడ ఉంది. ఎందుకంటే తెలుగు పోస్టర్లు వేసుకొని ఉన్నారని చెప్పి ఇప్పుడు సంక్రాంతి సినిమాలు రిలీజ్ ఉన్నాయి కదా, ఈ డాకు మహారాజు, గేమ్ చేంజర్, ఈ పోస్టర్లు చించేయడం ఇవన్నీ మొన్న మొదలుపెట్టారు. కాకపోతే ఇది ఏదో మన తెలుగుకు వ్యతిరేకంగానే కాదు, కన్నడ వాళ్ళు అన్ని భాషలకు వ్యతిరేకంగా ఇదే పని చేస్తున్నారు. ఇక్కడేదో మన తెలుగు వాళ్ళు హర్ట్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. మన తెలుగుకి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు మన మీడియా చెప్తుంది, కానీ ఇక్కడ తెలుగుకి ఏం అన్యాయం జరగలేదు. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ ప్రొటెక్షనిజాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ప్రొటెక్షనిజం ఉంటుంది, వాళ్ళ ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు ప్రొటెక్షనిజం అని ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ట్రంప్ విదేశీ వస్తువుల ఇంపోర్ట్ల మీద నేను ట్యాక్స్లు వేస్తానని చెప్తున్నాడు, అక్కడ అమెరికాలో ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇబ్బంది పడుతుంది, అది రూయిన్ అయిపోతుంది అని చెప్పి ఆయన ప్రధానంగా చైనా గూడ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చైనా వాళ్ళ మీద 100%, ఇటు మెక్సికో సరుకుల మీద 100%, మిగతా వాటి మీద 20%, అలాగే నేను ట్యాక్స్లు ఇంపోజ్ చేస్తానని అంటున్నాడు. దట్ ఈజ్ కాల్డ్ ప్రొటెక్షనిజం. అంటే వాళ్ళ దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే విదేశీ వస్తువుల్ని తగ్గించాలి. ఇదే లాజికే కర్ణాటక కూడా వర్తిస్తుంది. కల్చరల్ ప్రొటెక్షనిజం అని చెప్పచ్చు ఇది. వాళ్ళ లాంగ్వేజ్ని, వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. రెండోది, నువ్వు బెంగళూరులో వచ్చేసి, కర్ణాటకలో వచ్చేసి హిందీ ఇంపోజిషను, హిందీలోనే బోర్డులు ఉంటాయి, ఇంగ్లీష్లోనే బోర్డులు ఉంటాయి, కన్నడలో ఉండకపోతే ఎలాగా అన్నది వాళ్ళకి ఇది. వాళ్ళేమో ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళ లాంగ్వేజ్ని పరిరక్షించాలి, వాళ్ళ సంస్కృతిని పరిరక్షించాలి, అక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలాంటి అనేక డిమాండ్లతో నేను చెప్పిన కర్ణాటక రక్షణ వేదిక లాంటి అనేక సంస్థలు, ఇది పెద్ద సంస్థ, ఇలాంటివి చాలా ఉన్నాయి కన్నడ ప్రొటెక్షన్ కోసం ఏర్పడిన సంస్థలు. వీళ్ళు అక్కడ అనేక సంవత్సరాల నుంచి, ఇప్పుడు కన్నడ రక్షణ వేదిక నాకు తెలిసి ఎప్పటి నుంచో ఉంది, 2012 ఆ ప్రాంతంలోనే చాలా ఉద్యమాలు వీళ్ళు చేశారు. వాటాల నాగరాజ్ అని ఆయన చాలా పాపులర్ అనమాట కన్నడ ఈ రక్షణ వేదికకి సంబంధించి. సో అలాగా కర్ణాటకలో ఈ లాంగ్వేజ్ నేషనలిజం అనేది బలంగా ఉంటుంది. భాషా జాతీయవాదం అంటే వాళ్ళ భాషను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం. ఈ తమిళ్లో కూడా మనం బలంగానే చూస్తాం. తెలుగులో మనకి తక్కువ అది. మనం ఏంటంటే ఎక్కడ పోయినా వాళ్ళల్లో కలిసిపోతుంటాం. అందుకని మనకు పెద్ద గొడవలు అక్కడ కూడా కర్ణాటకలో తెలుగు వాళ్ళకి పెద్ద గొడవలు ఉండవు. అదే తమిళ వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. దానికి ఒక కారణం కావేరీ వాటర్ కావచ్చు. రెండో కారణం తమిళ వాళ్ళు కన్నడ నేర్చుకొని కన్నడ వాళ్ళతో కలిసిపోవడం అనేది తక్కువ. వాళ్ళు సపరేట్గా ఉంటారు. తెలుగు వాళ్ళు అట్టే కాదు, కన్నడ నేర్చుకొని కన్నడ వాళ్ళతో కలిసిపోతారు అన్నమాట.